అందులో పెడదాము అని అనుకున్నాను. బట్ ఏం కథ రాస్తున్నాను ఇంకా అప్పుడు తెలియదు. పలాస రాస్తున్నప్పుడు ఆ ముగ్గురిని నేను హీరోని అయితే నేను ఎప్పుడు అనుకోలేదు. బట్ పలాస రాస్తున్నప్పుడే 3 క్యారెక్టర్‌లని నేను అనుకోని రాసింది. ఒకటి తిరు, రంగారావు క్యారెక్టర్‌ని, రెండోది చిన్న షావుకారుగా రఘు గారిని, పెద్ద షావుకారుగా జనార్దన్ గారు అనే నాకు ఆయన చేశారు. వాళ్ళ ముగ్గురిని మాత్రం అనుకునే రాశాను. వీళ్ళు ముగ్గురే సెట్ అవుతారు ఆ సినిమాకని. తర్వాత రక్షిత్ దానికి హీరోగా వచ్చినప్పుడు వాళ్ళిద్దరికీ ఫేషియల్ ఇది కూడా ఉండింది. ఇద్దరు ఒకేలా ఉండడం, కొంచెం అన్నదమ్ములంటే బిలీవబిలిటీ ఉండడంతో అది నాకు కలిసి వచ్చింది. సో పలాస ఆడిషన్ అంటే మామూలుగా నువ్వు చేస్తున్నావు అని చెప్పినప్పుడు తిరిగి ఫస్ట్ నమ్మలేదు. సార్ నేను 12 ఏళ్ళుగా తిరుగుతున్నాను, అందరూ ఇలాగే పిలుస్తారు, ఇంత పెద్ద రోల్ అయితే ఎవరు ఇవ్వట్లేదు, తర్వాత అది లేదు ఇది లేదని చెప్తారని చెప్పడం నాకు ఇంకా గుర్తుంది. ఆ 2 రోజుల తర్వాత పిలిచి తిరిగి అడ్వాన్స్ ఇచ్చాము. తిరు నాకు ఎందుకు స్పెషల్ అంటే పలాస సినిమా అనేది చాలా కష్టాలతో, చాలా స్ట్రగుల్స్తో చేసిన సినిమా. అంటే సో మెనీ థింగ్స్. ఇప్పుడు ఎవరిని నవ్వులాటకుండా అని ఇప్పుడు చాలా కష్టం అంటే ఆల్మోస్ట్ డిప్రెషన్లోకి వెళ్ళిపోయాం అందరం. అలాంటి పొజిషన్లో కూడా తిరు దాన్ని అర్థం చేసుకొని తిరు వాళ్ళ అంటే పలాసలో ఒక చాలా ఇంపార్టెంట్ సీక్వెన్స్ ఒకటి ఉంటుంది. రఘు కుంచే గారిని రంగారావు అదే చిన్న షావుకర్ని రంగారావు ఎలక్షన్లో టికెట్ కావాలని అడిగే సీన్ ఉంటుంది. ఆ సీన్ తీసేది చాలా టఫ్. ఆ ఇల్లు దొరకడం, ఆ రోజు షూటింగ్ అంతా చాలా టఫ్. బట్ ఆ రోజు తిరు వచ్చి ఆ సీన్ చేశాడు. ఆ సీన్ చేసిన తర్వాత తిరిగి వచ్చి చెప్పింది ఏంటంటే, సారీ తిరు మళ్ళీ నేను మెన్షన్ చేస్తున్నాను, బట్ ఇది ఎంత ఇంపార్టెంట్ అతని గురించి చెప్పాలని చెప్తున్నారు. ఆ సీన్ చేసేసిన తర్వాత వచ్చి చెప్పింది ఏంటంటే వాళ్ళ మదర్ ఎవరో చనిపోయారు. ఆ సీన్ అది తిరుగు అప్పుడు తెలుసు. తెలిసిన తర్వాత కూడా షూటింగ్ డిస్టర్బ్ అవ్వకూడదు, ఆ సీన్ మళ్ళీ చేయలేము, ఆ లొకేషన్ దొరకదు, ఆ కష్టాలని అతనికి తెలుసు కాబట్టి దాన్ని అసలు ఎక్స్ప్రెస్ చేయకుండా ఆ సీన్ చేసేసిన తర్వాత అతను నా దగ్గర పర్మిషన్ తీసుకొని ఎగ్జాక్ట్గా 3 రోజుల్లో మళ్ళీ వెనక్కి వచ్చేసాడు. హైదరాబాద్ వచ్చి ఆ కార్యక్రమం అంతా చూసుకొని వెనక్కి వచ్చేసాడు. ఆ తర్వాత సినిమా అంతా కూడాను అంటే తిరిగి తర్వాత నాకు తెలిసింది ఏంటంటే విపరీతమైన అటాచ్మెంట్ వాళ్ళ అమ్మద. కానీ అదంతా ఎక్కడా చూపించుకోకుండా ఆ సినిమా చేసి ఇచ్చాడు. ఎందుకంటే ఆ రోజు తిరు ఏమాత్రం అటు ఇటు చేస్తున్నా ఆ సినిమా పూర్తయ్యేది కాదు. సో అందుకని నాకు తిరు అంటే ఒక గ్రాటిట్యూడ్ ఉంటుంది ఎప్పుడును. అలాంటి తిరు నాకున్న ఒకే ఒక కంప్లైంట్ ఏంటంటే రెగ్యులర్గా మన సినిమాలు రావట్లేదండి. అంటే దానికి 1000 కారణాలు ఉండొచ్చు. తెలుగు సినిమా ఎకో సిస్టమ్ అంతా డిఫరెంట్గా ఉంటుంది, మనకు తెలిసిందే. సో ఈ సినిమా రిలీజ్ అవుతుంది సార్, ఇలా ప్రీ రిలీజ్ ఈవెంట్ అని మొన్న ఫోన్ చేశాడు. ఈరోజు షూటింగ్ ఉండింది నాకు, ఈరోజు రేపు 2 రోజులు షూటింగ్ ఉంది, నేను రాలేనబ్బా అన్నాను. ఈరోజంట మన ముఖ్యమంత్రి గారికి ఏదో ఈవెంట్ అవుతుందని షూటింగ్స్ అన్ని క్యాన్సిల్ అయ్యాయి. నేను సాయంత్రం ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే సార్ ఇది ఇప్పుడు చెప్తున్నారు మీరు, ఫోటోలు వేయట్లేదు, మేము ఫోటోలన్నీ ప్రింట్ అయిపోయాయని చెప్పాడు. మీ ఫోటో రాదు సార్ అన్నాడు. నేను డబ్బులు లేకుండా మన సినిమా తీస్తాం 20 రోజులు పలాసలో, ఫోటోలు లేకపోతే ఏముంది వస్తానని చెప్పి వచ్చాను. సో తిరిగి నాకు అంత ఇష్టం. రెండోది దీనికి రావడానికి కారణం ఏంటంటే సేమ్ అడిగాను ఎవరెవరు వస్తున్నారు తిరు అంటే ఈ పేర్లని చెప్పాడు. వీళ్ళందరికీ ఇందాక ఎవరు మెన్షన్ చేశారు, మీరు మెన్షన్ చేసినట్టున్నారు. ఎస్, ఆయన మెన్షన్ చేసినట్టు, దుష్టి గారు మెన్షన్ చేసినట్టు ఫస్ట్ సినిమా కష్టాలు అందరికీ తెలుసు, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడాను. అట్ ద సేమ్ టైం వీళ్ళంతా కూడా ఎవరు కూడాను మెయిన్ స్ట్రీమ్ కమర్షియల్స్ అంటే కారులోంచి హీరో దిగ్గానే భూమి బద్దలైపోయే షార్ట్లు పెట్టిన వాళ్ళు ఎవరు లేరు ఇందులో. అందరూ కూడా ఎత్తి సినిమాలు చేసి ఫస్ట్ సినిమా, తర్వాత సినిమా మా చేతుల్లో ఉండదు వేరే విషయం. ఓకే, ఫస్ట్ సినిమా. సో ఫస్ట్ సినిమా అంతా దాంతోనే మొదలు పెట్టి అంటే కల్చర్ రూటెడ్ సినిమాలు చేసిన వాళ్ళు వీళ్ళందరికీ కూడా తెలుసు. ఎందుకంటే మేము ఒక సినిమాని ప్రమోట్ చేయడానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక హీరోను అంటే నిన్న సాయంత్రం వరకు మనతో సరదాగా మాట్లాడి హాయిగా ఎప్పుడు పిలిచినా వస్తాను బ్రదర్ అన్నోళ్ళు ఆ రోజు సడన్గా ఫోన్ ఎత్తరు, లేదంటే వాళ్ళ ఇంట్లో ఎవరికి ఒంట్లో పోవదు, ఇలాంటివన్నీ ఉంటాయి. అయితే ఈ వేదిక ద్వారా నేను చెప్పాలనుకుంటున్నాను, ఇక మీద సినిమా ఫంక్షన్స్ చేస్తే దిస్ ఇస్ ద బెస్ట్ వే. మీరు తెలుసో తెలియక చేశారు కానీ ఇది బాగుంది.
డైరెక్టర్ని పిలుచుకుంటే డైరెక్టర్ గారు నొప్పి తెలుసు కాబట్టి డైరెక్టర్లు అందరూ వస్తారు. కనీసం 10 మందిని పిలిచి 5 వస్తారు. యాక్టర్లను లేకపోతే ఇంకో సెలబ్రిటీలను పిలవడం అనేది లాస్ట్ మినిట్ దాకా మనకు తెలియదు వాళ్ళు వస్తారో లేదని. అదొకటి. వీళ్ళందరినీ ఇక్కడ చూడడం సంతోషం. వీళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరికి ఇక్కడ కూర్చున్న ముందు వరుసలో కూర్చున్న అందరు డైరెక్టర్లకు కూడా ఫస్ట్ సినిమాలో ఉండే నొప్పులన్నీ తెలుసు కాబట్టి దుష్యంత్ గారు చెప్పినట్టు అందరు కూడా ఒక సినిమా కొత్త సినిమా వస్తుంది, కొత్త కాన్సెప్ట్తో వస్తుంది, కొత్త వాళ్ళతో వస్తుంది, కొత్త ప్రొడ్యూసరు, నేటివ్ సినిమా అని వస్తున్నప్పుడు దానికి ఖచ్చితంగా ఎందుకంటే మా ఫస్ట్ సినిమాలు మాకు గుర్తొస్తాయి, అందుకని మేమంతా ఇక్కడికి వచ్చామని అనుకుంటున్నాను. రెండవది, ఈ సినిమా డైరెక్టర్ గారు కానీ ప్రొడ్యూసర్స్ కానీ చాలా హ్యాపీగా చెప్తున్నాను నేను. ఈ సినిమా 100% బ్లాక్ బస్టర్. ఇక్కడ నుండి 100% బ్లాక్ బస్టర్. ఎందుకంటే ప్రేక్షకులు కంప్లీట్గా మారిపోయారు. అది నాకు మట్కాతో నాకు తెలిసి వచ్చింది. సో ఇంకా అలాంటి పని చేయకూడదు, ప్రేక్షకులకి ఏం కావాలి అవే ఇవ్వాలన్నది నాకు అర్థమైంది. కాబట్టి మళ్ళీ రూట్స్లోకే వెళ్ళాలి. ఎందుకంటే రూట్స్ చేయగలిగిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. రెండోది, ఈ వేదిక మూలంగా నేను ఈ డైరెక్టర్లందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ పెడదాం అనుకుంటున్నాను. ఎందుకంటే మనకి మిగతా ఇండస్ట్రీలు చూసినప్పుడు అంటే సేమ్ భావజాలం ఉన్నవాళ్ళు, ఈ భావసారూపిస్తున్న డైరెక్టర్లు, లేకపోతే ఇలాంటి నేటివ్ కథలు, కొత్త కథలు చెప్దాం అనుకున్న వాళ్ళంతా కూడాను మిగతా ఇండస్ట్రీస్లో వాళ్ళంతా ఒక ఎకో సిస్టంలో పనిచేస్తున్నారు. సంథింగ్ లైక్ దాట్. ఇప్పుడు నా దగ్గర కథ ఉంది,